వికారాబాద్ ప్రజలకు రైల్వే బ్రిడ్జి కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. 900 మీటర్ల బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో వన్వే పైనే వాహనాల రాకపోకలు సాగుతుండటంతో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. హైదరాబాద్ చేవెళ్ల వైపు నుంచి వచ్చే వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వికారాబాద్ చౌరస్తాలోని కమలానగర్ నుంచి 900 మీటర్లు ఉండే రైల్వే బ్రిడ్జి ఇది. రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్లతో కలిసి 36 ఫీట్ల వెడల్పుతో గతంలో రోడ్డు నిర్మించారు. ఏళ్లు గడుస్తూ ఉండడంతో బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది. దాంతో కాస్ట్ షేరింగ్ బేసిన్లో భాగంగా కేంద్ర నిధులతో పాటు గత ప్రభుత్వం 96 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. అంచనా విలువ పెరిగి అది 110 కోట్లకు చేరింది. తర్వాత నూతన రైల్వే బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. అప్పుడు మొదలైన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. దీంతో హైదరాబాద్, చేవెళ్ల నుంచి వికారాబాద్ వైపు ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వన్వేలోనే ప్రమాదకరంగా వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు ఏమైనా కానీ అధికారులు పట్టించుకోరు, రాజకీయ నాయకులు పట్టించుకోరు. చేవెళ్ల నుంచి వచ్చే అప్పా జంక్షన్ నుంచి చేవెళ్ల మీదుగా మన్నెగూడ వచ్చే రోడ్లో ఎన్నో వందల మంది చనిపోయారు. సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, ఎమ్మెల్యేలు ఎవరు అధికారులు ఉన్నారు, ఎంతో మంది చావులను చూసిండ్రు. కానీ ఆ రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఈ ప్రజల చావు వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో చనిపోతలేరు కదా. వాళ్ళు పెద్ద పెద్ద BMW కార్లు తిరుగుతారు, ఫ్లైట్లో తిరుగుతారు, అమెరికాలు, బ్రిటన్లో పోయేస్తుంటారు. కానీ సామాన్య ప్రజలు, కూలి చేసుకునే వాళ్ళు, పేద వర్గాలు ఎంతమంది చనిపోయినా కూడా వాళ్లకు మానవతా దృక్పథం అనేది ఉండదు. నేను ఒక 10 సంవత్సరాలు వికారాబాద్లో ఆటో నడిపిస్తున్నాను. ఈ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి 3 ఇయర్స్ అవుతుంది. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, స్లో అయిపోయింది. ఆ గుంతలు చూడండి, దగ్గర 3 ఇయర్స్ 2 ఇయర్స్ అయింది కానీ ఆ గుంతలు బంద్ చేస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్ కమిషనర్కి తెలియలేదు, కానీ మా గడ్డం ప్రసాద్ గారికి తెలియలేదు. కానీ ఇంతమంది లీడర్స్ వస్తారు కానీ ఆ రోడ్డు పట్టించుకోరు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం, వచ్చిన ఆటోలకి ప్యాసింజర్కి ఇబ్బంది అవుతుంది కానీ రోడ్ పట్టించుకోరు. వికారాబాద్ లోకల్లో పోవాలంటే మనకి ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళి పోవాలి కాబట్టి వేరే రూట్ లేదు కాబట్టి ఈ బ్రిడ్జి ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది. బ్రిడ్జి కూడా ఇబ్బందికరంగా మారింది. ఏమన్నా చిన్న సమస్య జరిగినా మొత్తం ట్రాఫిక్ అంతా ఆగిపోవాల్సి వస్తుంది కాబట్టి ఈ బ్రిడ్జి పనులను తొందరగా పూర్తి చేయాలి. ఎందుకంటే ఇక్కడనే మన స్పీకర్ సార్ ఉంటున్నాడు. 25 ఫీట్ల రోడ్డుతో పాటు బ్రిడ్జికి ఒకవైపు 6 ఫీట్లతో ఫుట్పాత్ కూడా ఏర్పాటుకు ప్రతిపాదించారు. బ్రిడ్జి నిర్మాణం 1.5 ఏళ్లలోనే పనులు పూర్తి చేయాల్సి ఉండగా ఇంకా పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అధికారులు మాత్రం త్వరలో పూర్తవుతుందని చెబుతున్నారు. ఇందుకు సంబంధించి భూసేకరణకు డబ్బులు చెల్లించడం, హైదరాబాద్ వైపు పనులు దాదాపు 80% పూర్తయ్యాయని అంటున్నారు. వికారాబాద్ వైపు పనులు పూర్తి కావాల్సి ఉందని అధికారిక ప్రక్రియ కొనసాగుతోందని జిల్లా R&B ఈఈ కిరణ్ కుమార్ వెల్లడించారు. ఇది ఎల్సీ నెంబర్ 13Tలో సికింద్రాబాద్ వాడీ సెక్షన్లో మనం ROB అని కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఇది కాస్ట్ షేరింగ్ బేసిస్. కొంత రైల్వే వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు, మేజర్ పార్ట్ మన స్టేట్ గవర్నమెంట్ నుంచి కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ప్రజెంట్ వర్క్ జరుగుతుంది. ప్రజెంట్ 2 ఫేజెస్లో హైదరాబాద్ సైడు మనకి 13 స్లాబ్లు ఉన్నాయి. అందులో 8 స్లాబ్లు కంప్లీట్ అయిపోయినాయి. మిగతా 5 స్లాబ్లకి సబ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సూపర్ స్ట్రక్చర్ స్లాబ్ వర్క్ కూడా జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ సైడ్ మంచి ప్రోగ్రెస్ ఉన్నది. ఇంకా ప్రాపర్ నుంచి ఇటు వికారాబాద్ సైడ్ వచ్చేసి అవుట్ ఆఫ్ 18 స్లాబుల్లో ఫౌండేషన్ వర్క్, సబ్స్ట్రక్చర్ వర్క్ జరుగుతున్నది. సూపర్ స్ట్రక్చర్ ఇంకా స్టార్ట్ కాలేదు. ఈ ఫౌండేషన్ వర్క్, సబ్స్ట్రక్చర్ వర్క్ కూడా కొంత ఎంక్రోచ్మెంట్స్ అనేది, నాట్ ఎంక్రోచ్మెంట్, కొంత బిల్టప్ ఏరియా ఉన్నది. దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కొరకు, స్ట్రక్చరల్ వాల్యుయేషన్ కొరకు మేము ప్రపోజ్ చేసాము. అరౌండ్ 7.5 కోట్ల రూపాయలతో గవర్నమెంట్కి ప్రతిపాదనలు పంపించాము. అది గవర్నమెంట్ నుంచి క్లియరెన్స్ రాగానే మిగతా స్ట్రక్చర్స్ అన్ని డిస్మాంట్లింగ్ చేసి రిమైనింగ్ బ్రిడ్జి అప్రోచ్ వయాడక్ట్తో పాటు నాన్ వయాడక్ట్ పోర్షన్ కూడా త్వరలో కంప్లీట్ చేస్తాం. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సిన పనులు ఏళ్లు గడుస్తున్నా కొలిక్కి రాకపోవడంతో స్థానికులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.